లేదా సందర్భాన్ని బట్టి ఈరోజు పెద్ద సమావేశాలు ఏర్పాటు చేసుకోలేకపోయాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా కూడా మీరు ఎవరు కూడా దాని గురించి పట్టించుకోబాకండి. మనస్ఫూర్తిగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా ప్రతి జన సైనికుడికి, వీరమహిళకు నేను కోరేది ఏంటంటే ఇది ఒక బాధ్యతగా మనం భావించుకోవాలి. ఈరోజు అంటే నాకు పాత రోజులు బాగా గుర్తొస్తున్నాయి. ఇందాక నుంచి నేను కోనసీమకు మళ్ళీ తిరిగి వచ్చినాక ఏ విధంగా గతంలో మనం కార్యక్రమం చేసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కోనసీమలో మనకున్న ఊపు, ఒక పట్టుదల, పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం ఎంతోమంది నిలబడ్డారు. ఆ రోజున డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం చేసిన కార్యక్రమాలు ఇక్కడ మనం మర్చిపోలేము. అదేవిధంగా ఆపదలో మన జన సైనికులకి ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఎంత అద్భుతంగా మీరందరూ కూడా పార్టీ తరఫున నిలబడే వాళ్ళు, దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఒక 5 లక్షల రూపాయలు మనం ఇన్సూరెన్స్ పథకం కింద క్రియాశీలక సభ్యత్వాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అందించడానికి మనం అందరం కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఏ విధంగా కదలికి వచ్చేదో, ఏ విధంగా నిలబడ్డారో